On the 16th of July 2025, Hans Booty, with the support of Say Trees Environmental Trust and Renew Power, conducted a focused pre-orientation at Pacha Yeramakulapalli village, Yadiki Mandal. This session brought together 40 selected farmers from the region, preparing them for high-quality plantations under the 2025-26 Agroforestry Carbon Program. ఒకవేళ ఉంటే ఎవరైనా ఉంటే వాడుతూ ఉండండి. ఇప్పుడు ఇవైతే మనం ఏదో ఈ బయట ఏదైనా కొంటున్నామని చెప్తున్నాం కదా ఫర్టిలైజర్స్, ఇవి తగ్గియాల. ఇప్పుడు ఆ ఫర్టిలైజర్స్ ఏంటంటే మనకు తెలుసు ఏదేది ఎంత ఉంటుంది అని. ఇప్పుడు యూరియా 100 kg బస్తా తీసుకుంటే దాంట్లో 46 kgల నత్రజని ఉంటుంది. ఇది మనకు తెలుసు. ఎందుకు? ఇది ఎవరు తయారు చేసినారు? మనుషులే కదా. వాళ్ళకి తెలుసు ఎంత శాతం ఉంది. అదే ఎరువులో 100 kgల ఎరువులో ఎంత నత్రజని ఉందంటే చెప్తామా? చెప్పలేం. ఒకవేళ ఒకరిది తీసుకొని టెస్ట్ చేసినా వీళ్ళ పొలంలో ఒకలాగుంటది, వీళ్ళ దగ్గర నుంచి వచ్చేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది ఒకలాగుంటది. అది మనకేం ట్యాగ్ లేదు కదా, ఇంతే ఉంటది 100 kgలు అని చెప్పి. ఇది తెలియదు కదా మనకి. ఇప్పుడు అదే మనం బయట నుంచి కొనేటనుకో మనకు తెలుసు ఎంత ఉంటది, ఎంత ఇస్తున్నామని తెలుసు కాబట్టి మనం అదే ఇస్తాము. బట్ ఇవి మనకు తెలియదు కదా. ఇప్పుడు ఆ పోషకాయ లోపం ఏదైనా వస్తే మనం బయటకు వెళ్ళి షాప్లోకి వెళ్ళి ఇది వచ్చిందండి, ఇది ఇవ్వండి, ఇది అని వేసుకుంటాం మనం. బట్ ఇవి అలా కాదు కదా. ఈ ఎరువులు ఏదైతే జీవన ఎరువులు కానీ ఇది కానీ ఎంత ఉంటుందో తెలియదు. సో ఇది ఏంటంటే మనం వాడుతూ ఉండాలి. వచ్చినా రాకపోయినా మన పొలంలో పోషక లోపం ఉన్నా లేకపోయినా మనం అనేది వాడుతూ ఉండాలి. ఎవరి 15 రోజులకు ఒకసారి, లేకపోతే నెలకు ఒక తూరో ఏదో ఒక విధంగా. ఇప్పుడు ఈ ట్రైకోడర్మా సూడా. The training focused on integrated nutrient management, pit preparation, and climate-smart irrigation techniques. Field demonstrations showcased how to enrich pits using farmyard manure and rock phosphate, protect roots with FYM collars, and install bamboo stakes for early plant support. Farmers were guided through species selection, like teak, mango, red sandalwood, and acid lime, based on their land type, water access, and income expectations. Smart irrigation using pitcher systems, mulching, and Jivamrit sprays was introduced as eco-friendly and cost-saving practices. The orientation also covered the carbon credit mechanism. Farmers retain full ownership of their trees and land, while earning 60% of verified carbon income, tracked transparently through GPS mapping and third-party audits. ఒక దశలోకి రైతుని మార్చాడు. ఈ దశలో లక్షాధికారి నుంచి, లేకుంటే అప్పు ఊబిలో ఉన్నవాన్ని అప్పు ఊబిలో నుంచి బయటికి తీసుకురావాలి. వాన్ని లక్షాధికారే ఈ పొద్దుటి వరకు రైతు అంటే కోటీశ్వరులను చేయాలా అనే ఒక తపనతో ఈ ప్రాజెక్టు వ్యవస్థ రూపొందించబడింది. ఇది ఎన్నాళ్ళు ప్రాజెక్ట్ అంటే 20 సంవత్సరాల ప్రాజెక్టు. ఎన్ని సంవత్సరాల ప్రాజెక్టు? 20 సంవత్సరాలు. మా ప్రాజెక్టు మీ కుటుంబము కలిసి నడవాలి. నేనుండొచ్చు, నా ప్లేస్ లో ఇంకోరు రావచ్చు, నువ్వు ఉండొచ్చు, నీ ప్లేస్ లో నీ కొడుకు రావచ్చు, నీ మనముడు రావచ్చు. కానీ 20 ఏండ్లు మీ ఊర్లో బడి ఎట్లుంటుందో కంటిన్యూగా, మన పంచాయతీ ఎట్లుంటుందో, మన స్టేట్ గవర్నమెంట్ పార్టీలు మారితే ఎట్లుంటుందో ఇది కూడా ఉంటది. ఎవరు ఉన్నా లేకపోయినా నీ కుటుంబము ఈ ప్రాజెక్టు కలిసి నడుస్తాయి. ఇది ఒక వ్యవస్థగా రూపొందించారు. With farm planning completed and sapling demand finalized, these farmers are now ready to implement sustainable plantations that restore degraded land, improve livelihoods, and contribute to climate action. From roots to revenue, this is more than planting, it's a movement toward resilience and regeneration. చిలకలను ఆకట్టుకోగలుగుతాం. అది 2 కలర్లో ఉంటుంది.
కిందివన్నీ ముదురాకు పచ్చలో ఉంటాయి, పైవన్నీ లేతాకు పచ్చలో ఉండి అందంగా ఉండి సీతాకోక చిలకల్ని రెండు ఇక్కడ గుడ్లు పెడతారని మా మీద అని పిలిస్తే ఆకట్టుకుంటది. తర్వాత ఎర్ర చందనంలో పత్రహరితము చాలా ఎక్కువ ఉంటది. ఇట్లా పిండితే పత్రహరితము నీకు నీళ్లు కూడా కాదు, అంత పత్రహరితం ఉంటుంది. కాబట్టి దాని మీద గుడ్డు పెట్టినప్పుడు గుడ్డు పెట్టేదానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే తన పిల్లలు లేస్తానే పిల్లలు గుడ్లు పగులుతానే వెంటనే పసరు గీక్కొని తినాల. పసరు బాగున్న అక్క పెడుతుంది, దేనికంటే దేనికి పెట్టదు. పసరు బాగా ఉండేదాన్ని పెడుతుంది, ఆ గీక్కొని తింటది, తాగుతుంది. కాబట్టి ఆ తర్వాత ఆకు తింటది. ఏ పురుగైనా పుడతానే ఏం తింటది? పసరు తాగుతుంది. రసం ఉండే దానికే పెడుతుంది, మీ చెట్ల మీద పెట్టదు. అయితేనే మనకి ఇంట్రెస్ట్ ఉంది, ఈ ఫార్మర్ ఇంట్రెస్ట్ ఉన్నాడు అనేది ప్రాజెక్ట్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది. అందుకోసం మీరు మీ నుంచి ఇంకా ఎవరైనా మీరు రాకపోయినా మీ పక్కన వాళ్ళకి కూడా కొంచెం ఫోన్ చేసి వాళ్ళని కూడా పిలిచి మీటింగ్ హాజరైతే బాగుంటుంది. అందరూ సంతకాలు పెట్టండి. ఈ రోజు ఎవరైతే సంతకాలు పెట్టిండారో వాళ్ళకై చావు మొక్కలు ఇవ్వడము అవన్నీ జరుగుతుంది అనమాట. ఇంతవరకు మాకు ఏమి తెలియదు, ఇది ప్రాజెక్ట్ ఏమిటిది ఇంకోటి అనుకున్నాం. కానీ మాకు అయితే మంచిగా చాలా బాగా నారాయణ స్వామి సార్ కానీ మేడం గారు కానీ చాలా బాగా చెప్పినారు. దీనివలన మాకు ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. బార్డర్ షెట్ల గురించి కూడా మేము ఇది ఎందుకు అవసరం లేదు అనుకున్నాం, కానీ బార్డర్ షెట్ల గురించి కూడా చాలా బాగా చెప్పినాడు. ఆయనకైతే మనకి చెప్పినాడు. థ్యాంక్స్ సార్. నారాయణ స్వామి సార్ మీటింగ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. మేడం గారు చెట్ల గురించి మొక్కలు ఎట్లా ఏ విధంగా పెంచాలో ఏ విధంగానే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు బాగా అర్థమైంది. కొంచెం మాకు కూడా అనుభవం ఉంది, దాంట్లో అనుభవం కొంచెం తోడైంది. నా పేరు శివప్రసాద్. నేను పెద్దపేట గ్రామం నుంచి వచ్చాను, పేడికి మండలం. మేడం గారు నారాయణ స్వామి సార్ గారు మొక్కల గురించి బాగా విశదంగా చెప్పారు. మేడం గారు మొక్కల ఎదుగుదలకు కావలసిన పోషకాల గురించి విపులంగా విశదీకరించారు. నారాయణ స్వామి సార్ గారు అటవీ మొక్కల గురించి, దాని ఎదుగుదల ఎట్లా ఉంటుంది, దాని వలన ఎంత రైతుకు ఆదాయం ఉంటుందో దాని గురించి కూడా ఎట్లా నాటుకోవాలా, ఏ విధంగా సంరక్షణ చేసుకోవాలా అనే విషయాల గురించి విపులంగా విశదీకరించారు. దీని గురించి మాకు బాగా అర్థమైంది. థ్యాంక్స్. నేను ఇక్కడ ప్రోగ్రామ్ అటెండ్ చేసింటే వచ్చాను. చెట్ల గురించి సార్ నారాయణ స్వామి గారు మేడం గారు చెట్ల గురించి బాగా వివరంగా చెప్పారు. బార్డర్ మొక్కల గురించి ఇంకా వివరంగా చెప్పారు. మేడము చెట్టు ఎదుగుదల గురించి పోషకాల గురించి అంతా బాగా చెప్పారు. దాని గురించి మాకు అవగాహన లేదు, ఇప్పుడు అవగాహన వచ్చింది. థ్యాంక్ యూ.